చైతన్య స్మార్ట్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, నేను ఎలాగైతే ఫస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఇది మన మెయిన్ టెక్నాలజీ వీడియో. యాక్చువల్ వీడియో ఏంటంటే అసలు ఒక విజువల్లీ ఇంపైర్డ్ వ్యక్తి మొబైల్ ఫోన్ ఎలా వాడతారు. ఆల్రెడీ మీరు ఇప్పుడు నా స్క్రీన్ చూస్తూనే ఉంటారు, నేను ఎక్కడున్నానో మీరు చూసే ఉంటారు. చూసేవాళ్ళు, విజన్ లేని వాళ్ళు ఉన్నా మీరు ఖచ్చితంగా ఈ వీడియోలో ఉండండి. నేను కూడా ఒక విజువల్ ఇంపైర్డ్, బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కేర్ఫుల్గా చూసి మీరు కూడా మొబైల్ ఒకవేళ యూజ్ చేయడం తెలియకపోతే ఖచ్చితంగా యూజ్ చేయడం ఇవాల్టి వీడియోలో మీరు తెలుసుకుంటారు. సో మనం వీడియోని స్టార్ట్ చేసేసుకుందాం. అయితే నేను ఇప్పుడు ఎక్కడున్నాను మీరు చూస్తూ ఉండవచ్చు. యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్, ఇది మనకు ఎక్కడ దొరుకుతుంది అనేది చెప్పే ముందు ఇది అసలు ఏంటి. యాక్సెసిబిలిటీ అనేది గూగుల్ ద్వారా చేయబడ్డ ఒక సర్వీస్, ఆండ్రాయిడ్ యాక్సెసిబిలిటీ స్వీట్. ఇది ప్రతి ఒక్క మొబైల్స్లో బై డిఫాల్ట్ వస్తుంది. శాంసంగ్ది డిఫరెంట్, మళ్ళీ శాంసంగ్లో వాళ్ళది ఉంటుంది, శాంసంగ్ వాళ్ళది. అండ్ మిగతా అన్ని ఫోన్స్లో రెడ్మీ, ఓప్పో, వివో, మిగతా అన్ని ఫోన్స్లో కూడా ఇదే మనకు మోస్ట్లీ ప్రొవైడ్ చేస్తారు, ఆండ్రాయిడ్ యాక్సెసిబిలిటీ స్వీట్. ఇది ఒక యాపే, కానీ ఇది మీకు హోమ్ స్క్రీన్లో ఎక్కడ కనిపించదు. ఇది మీకు సెట్టింగ్స్ యాప్లో మీ యొక్క మొబైల్ యొక్క సెట్టింగ్స్ ఉంటుంది కదా, అందులో ఉంటుంది. ఎక్కడ ఉంటుందో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఇది మన మొబైల్లో అడిషనల్ సెట్టింగ్స్, అది రెడ్మీ అండ్ ఓప్పో యూజర్స్కి మెయిన్లీ అడిషనల్ లేదా అడ్వాన్స్ సెట్టింగ్స్. కొన్నిట్లో డిఫరెంట్గా ఆప్షన్స్ ఉంటుంది, బట్ సేమ్ లైక్ ఇందులో యాక్సెసిబిలిటీ ఉంటుంది. అండ్ కొందరికి మోస్ట్లీ వివో షార్ట్ కట్స్ అండ్ యాక్సెసిబిలిటీ అని ఉంటుంది కొన్నిట్లో. అండ్ ఇంకా కొన్ని దాంట్లో మోర్ సర్వీసెస్, మోర్ టూల్స్, అలా కొన్ని ఆప్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒకవేళ మీకు అర్థం కావట్లేదు అంటే మీ మొబైల్ యొక్క మొబైల్ యొక్క నేమ్, మీ మొబైల్ నేమ్ని కామెంట్లో చెప్పి మీ ఇష్యూ చెప్పండి. నేను మీకు ఖచ్చితంగా వాయిస్ రిప్లై ఇస్తాను, మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తాను. ఎందుకంటే అన్ని ఫోన్ల గురించి చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మన వీడియో పెద్దగా అయిపోతుంది కాబట్టి. సో లెట్స్ బిగిన్. ఇప్పుడు ఏంటంటే ఈ యాక్సెసిబిలిటీలో మరి ఏ ఫీచర్ మనకు ఇక్కడైతే మీరు బోలెడ్ ఫీచర్స్ చూస్తుంటారు. ఇందులో మనకు మోస్ట్లీ టాక్ బ్యాక్, మిగతావి ఉంటాయి, అవి వేరే విషయం, వాటి గురించి మనం తర్వాత తెలుసుకుందాం. మోస్ట్లీ ఈరోజు మనం తెలుసుకోబోయేది టాక్ బ్యాక్. టాక్ బ్యాక్ ఆన్. ఆల్రెడీ నా మొబైల్ మీకు చెప్తుంది. ఈ వాయిస్ ఎక్కడి నుండి వస్తుంది, ఈ వాయిస్ ఎక్కడి నుండి వస్తుందని మాత్రం అది నేను తర్వాత చెప్తా. మోస్ట్లీ మీకు గూగుల్ టీటీఎస్ యొక్క వాయిస్ అనేది మీకు ఇందులో బై డిఫాల్ట్ వస్తుంది. ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్ది మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు, లేకపోతే ఇంగ్లీష్ ఇండియా కూడా రావచ్చు సమ్ టైమ్స్. సో ఇప్పుడు చూడండి, ఇది ఓపెన్ చేస్తున్నాను. సో ఈ టాక్ బ్యాక్ ఆన్ ఉంది, ఇది మీ ఫోన్లో ఆఫ్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక విషయం క్లియర్ చేస్తాను. ఎవరైనా నార్మల్ సైటెడ్ వాళ్ళు చూస్తుంటే మీరు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఒకానొక సమయంలో మీ ఫోన్ కూడా మీరు ఇట్లా స్క్రోల్ చేస్తే వన్ ఫింగర్తో స్క్రోల్ కాకపోవడం, వాయిస్ రావడం, అలాగే స్క్రీన్ పైన ఏది టచ్ చేసినా అది యాక్టివేట్ కాకపోవడం,
అది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అదే ఈ టాక్ బ్యాక్. నాకు కూడా చాలామంది చెప్పారు మేము ఈ ఇష్యూ ఫేస్ చేసామని, అందుకే మీకు ఒకసారి రివీల్ చేస్తున్నాను. సో అదే ఈ టాక్ బ్యాక్. ఈ టాక్ బ్యాక్కి ఒక షార్ట్ కట్ అనేది ఉంటుంది. అదే వాల్యూమ్ కీస్. ఇప్పుడు మనకు వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ అనే మన 2 కీస్ ఉంటాయి కదా, వాల్యూమ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి. ఆ 2 కీస్ని ఒకేసారి పట్టుకొని ప్రెస్ చేసిన కొన్ని ఫోన్స్లో ఫస్ట్ టైం అయితే, ఒకవేళ మీరు ఎప్పుడు ఆన్ చేయలేదు, ఫస్ట్ టైం అయితే మీకు హోల్డ్ బోత్ వాల్యూమ్ కీస్ ఫర్ 3 seconds టు టర్న్ ఆన్ టాక్ బ్యాక్ అనే ఒక వాయిస్ ఉంది. ఆ వాయిస్ అలర్ట్ విన్న తర్వాత మళ్ళీ మీరు సేమ్గా ప్రెస్ చేస్తే అప్పుడే టాక్ బ్యాక్ ఆన్ అవుతుంది. ఇది ఎందుకంటే మీకు ఈజీగా ఉండడానికి. ఇప్పుడు కొంతమంది సైటెడ్ వాళ్ళు ఉంటారు, తెలియక ఇలా ప్రెస్ చేస్తారు, తర్వాత ఫోన్ వర్క్ గురించి తెలియక, ఇది ఎలా వర్క్ చేయాలో తెలియక ప్రాబ్లం ఫేస్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఇలా చేశారు. సో రెండవ మెథడ్ ఇదే యాక్సెసిబిలిటీ సెట్టింగ్. నేను చెప్పాను కదా, ఇలా ఈ యాక్సెసిబిలిటీ నుండి దాని షార్ట్ కట్ కూడా మేనేజ్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, నా నావిగేషన్ బార్లో ఇప్పుడు ఏం లేదు కదా. అదే ఒకవేళ మీరు ఒక షార్ట్ కట్ ఉంది యాక్సెసిబిలిటీ బటన్ అని, అది మీరు సెట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఒక రెడ్ బటన్ వస్తుంది. ఆ బటన్తో కూడా మీరు టాక్ బ్యాక్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది మోస్ట్లీ లో విజన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. కానీ నేను రికమెండ్ చేసేది ఏంటంటే, లో విజన్ అయినప్పటికీ కూడా మీరు టాక్ బ్యాక్తో యూజ్ చేయండి. మీ ఉన్న విజన్ని లాస్ కాకండి. కాబట్టి అది కూడా ఎలా ఏం లేదు, మరి ఇమేజెస్ ఉంటాయి అలాంటివి ఎలా అనేది, దాని గురించి కూడా రాబోయే రోజుల్లో వీడియోస్ వస్తున్నాయి. సో బీ రెడీ. సో ఈ టాక్ బ్యాక్లో ఎలా వర్క్ అవుతుంది, ఎలా మన మొబైల్ వాడాలి అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కొంచెం మళ్ళీ నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను బేసిక్ ఆండ్రాయిడ్ది. ఓకే, అది వేరేది. ఇప్పుడు జస్ట్ మీకు ఒక డెమాన్స్ట్రేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆన్ అని ఉంది. మనం ఆన్ మీద టచ్ చేసాం, కానీ అక్కడ ఆన్ మీద టచ్ అయింది, క్లిక్ కాలేదు. మరి క్లిక్ కావాలంటే ఏం చేయాలి? ఒక 1 ఫింగర్తోనే స్క్రీన్ పైన ఎక్కడైనా సరే నాన్ స్టాప్గా, అంటే ఆ గ్యాప్ లేకుండా 2 times ట్యాప్ చేయాలి. ఓన్లీ 2 times, మళ్ళీ ఎక్స్ట్రా చేయొద్దు. ఓన్లీ 2 times. చూడండి. ఓకే, నాకు టాక్ బ్యాక్ లేకపోతే ప్రాబ్లం, సో డిసేబుల్ నేను చేయను. ఓకే, ఇప్పుడు మరి మొత్తం ఇలా స్క్రీన్ పైన చూసుకొనేనా అంటే మనం ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ సెట్టింగ్స్ ఉంది, ఇక్కడ మనకి టెక్స్ట్ ఉంది, ఇక్కడ సెట్టింగ్స్ బటన్, ఇక్కడ నావిగేట్ బటన్ ఉంది. ఇవన్నీ స్క్రీన్ పైన డ్రాగ్ చేసేనా అంటే ఇంకా దానికి ఇంకొక మెథడ్ ఉంది, అదే స్వైపింగ్. ఇది 1 ఫింగర్తో క్విక్గా ఇలా లెఫ్ట్ నుండి రైట్కి, నెక్స్ట్కి వెళ్తుంది. మళ్ళీ ఇదిగోండి మన స్క్రీన్ రికార్డింగ్ విండో, ఇది వదిలే, ఇదిగోండి ఇక్కడ టాక్ బ్యాక్, ఇదిగోండి జస్ట్ ఏం లేదు, స్వైప్ చేస్తున్నాను అంతే. జస్ట్ స్వైప్ చేసినప్పుడు కూడా డైరెక్ట్గా అక్కడే అలా స్వైప్ చేస్తూనే ఏ ఆప్షన్ అయితే కావాలి దాని మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెట్టింగ్స్ మీద ఫోకస్ ఉంది, క్లిక్ చేస్తాను. ఇదిగోండి టాక్ బ్యాక్ సెట్టింగ్స్ ఓపెన్ అయిందా? ఇప్పుడు ఆల్రెడీ అది ఎక్కడ ఉంది? ఫోకస్ చూసుకోవడం ఎలా మరి అంటారా? దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి రైట్ స్వైప్ దెన్ లెఫ్ట్, ఇంకొకటి టాక్ బ్యాక్ మెన్యూ ఓపెన్ చేయాలి. అది ఎలా అంటే
మోస్ట్లీ మీ ఫోన్స్లో స్క్రీన్ పైన స్వైప్ డౌన్ దెన్ రైట్ అంటే ఎల్, అది నార్మల్ ఎల్ అని దాన్ని సైటెడ్ వాళ్ళు అలా అంటారు ఎల్గా. సో అది మనం ఇక్కడ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అదే ఇంకొకటి కూడా ఉంది, స్వైప్ అప్ దెన్ రైట్. సేమ్ ఇప్పుడు డౌన్ దెన్ రైట్ అండ్ అప్ దెన్ రైట్కి సేమ్ ఉంది, జస్ట్ ఏం లేదు, 2 జెస్చర్స్ వీళ్ళు ఇచ్చారు. మీరు కావాలంటే అది చేంజ్ చేసుకొని వేరేది కూడా పెట్టుకోవచ్చు. వేరేది పెట్టుకోవాలనుకుంటే ఎలా అనేది కూడా వీడియోస్ రాబోతుంది. ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, రిపీట్ లాస్ట్ స్పోకెన్ ఫ్రేజ్. ఇది మీరు కావాలంటే ఏదైనా జెస్చర్ మీద అయినా సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తే ఇదిగోండి మళ్ళీ మన సేమ్ చెప్పింది కదా, ఇదిగోండి. సో ఇలా మనం చేస్తాం. ఇప్పుడు చూడండి, బ్యాక్ దాని మీద క్లిక్ చేయాలా, డబల్ ట్యాప్, టాక్ బ్యాక్. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం, ఇప్పుడు మనం హోమ్ స్క్రీన్లో వెళ్దాం. యాప్ స్క్రీన్లో ఉన్నాం. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు, ఇక్కడ స్క్రోల్ అవుతుంది ఎలా అంటే ఇది 2 ఫింగర్స్తో. సేమ్ మీరు ఏదైతే పని సైటెడ్ వాళ్ళు 1 ఫింగర్తో చేస్తారో అదే విధంగా 2 ఫింగర్స్తో ఇలా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా యాప్స్ లిస్ట్ మీకు కనిపిస్తుంది. మీ ఇలా ఇలా అన్ని యాప్స్ వస్తాయి. అదే మీకు అలా కాదు, మాకు యాప్ బై యాప్ వెతుక్కోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాప్ మీద ఉంది, ఇది సంథింగ్ యాప్, కంప్యూటర్ నాలెడ్జ్ ఏంటో తర్వాత చెప్తాను. ఇదిగో కాంటాక్ట్, కోపైలట్, ఇలా యాప్స్. ఇవన్నీ నా యాప్స్. ఇదిగోండి ఎక్స్, యూట్యూబ్, ఇలా ఇలా మనం చేయొచ్చు. మరి టాక్ బ్యాక్ని క్విక్గా ఆఫ్ చేసే షార్ట్ కట్ ఏమైనా ఉందా? ఎస్, వీ హ్యావ్. అదేంటంటే సేమ్ కమాండ్, ఇంతకుముందు చెప్పాను కదా, వాల్యూమ్ కీస్. ఆ 2 వాల్యూమ్ కీస్ని టాక్ బ్యాక్ ఆఫ్, అంతే, సింపుల్గా టాక్ బ్యాక్ ఆఫ్ అయిపోయింది. మరి ఇది మన టాక్ బ్యాక్ గురించి. సో ఏదైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్లో మీరు అడగవచ్చు. ఒకటి చెప్తాను నేను, అర్థం కాకపోతే అడగడానికి ఎప్పుడు మనం వెనక అడగకూడదు. ఏదైనా సరే మనం అడిగి తెలుసుకోవాలి, అండ్ దాంతోనే మనం ఇంకా ఎదగాలి. ఓకే, సో ఇది మరి ఇవాల్టి వీడియో. మళ్ళీ కలుద్దాం మరొక కొత్త వీడియోతో. మరి ఎంతవరకు ఉందామా? సరే మరి, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇది మన విజువల్ ఇంపాక్ట్స్కి మోస్ట్లీ ఇది చేరాలి, వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళు టెక్నాలజీలో ఎక్స్పర్ట్ కావాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోలు చెప్పినట్టుగా టెక్నాలజీ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. సరే మరి, బాయ్ బాయ్.